హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి కూడా నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా ఆ వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. పద్మతో గట్టిగా అరిచి గీపెట్టి, నాకు సీనుబావకి పెళ్ళి జరగలేదు, సీనుబావ తాళి కట్టింది ఆద్య మెడలోనే అని చెప్పి చారు ఇక పద్మ పార్వతుల ముందు నిజాన్ని బయటపెట్టడంతో ఒక్కసారిగా పద్మ పార్వతి షాక్ అయిపోతారు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఆ రోజు ముసుగులో ఉన్నది నువ్వే కదా, మెడలో తాళి కూడా ఉంది, ఏ అబద్ధాలు చెప్తున్నావు కదా అని అంటూ ఉంటే, లేదు నేను నిజమే చెప్తున్నాను అని ఈ విధంగా అంటూ ఉంటుంది. నేను పెళ్ళి కాకుండానే ఇంట్లో అడుగు పెట్టిన దాన్ని, అలాంటిది మీరు పనులు చేయమంటే నేను ఎలా చేస్తాను అని చెప్పేసి పద్మకి అలాగే పార్వతికి ఎదురు తిరిగి మరి చారు నిజం చెప్పడంతో మరి పద్మ పార్వతి ఏం చేయబోతున్నారు? మరి నిజంగా అసలు చారుకి సీనుకి పెళ్ళి జరగలేదా? ఆద్య సీనుకి పెళ్ళి జరిగితే ఆ తాలిని మరి ఆద్యకి మత్తిచ్చినప్పుడు కానీ చారు తన మెడలో వేసుకుందా? నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే పద్మ పార్వతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటే, ఇది చేయమన్న పని ఒక్కటి కూడా సక్రమంగా చేయట్లేదు, ఏదైనా మాట్లాడదాము అంటే నాకు చాలా కంగారుగా ఉంటుంది అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు వదిన. పెళ్ళికి ముందు అది చేస్తాను పిన్ని, ఇది చేస్తాను పిన్ని అని చెప్పింది. అందుకే మా అక్క కూతురు ఇంటికి కోడలైతే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకున్నాను, కానీ నేనే దానికి సాకిరీ చేయాల్సి వస్తుందని కళ్ళు కూడా ఊహించలేదు వదిన అని చెప్పి ఈ విధంగా పార్వతి అంటూ ఉంటే, నెత్తిన దరిద్రాన్ని తీసుకొచ్చి పెట్టినట్టుందే అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు చారు అలాగూ నీ ఇంటి కోడలైపోయింది కదా, చారు ఇల్లు కూడా నీళ్ళే అయిపోతుంది, ఇక్కడ బావగారు ఏదైనా అరిస్తే అక్కడికి వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటే, ఇంకా నన్ను ఏకంగా చంపాలని చూస్తున్నావా ఏంటే పార్వతి? ఇక్కడ కంటే అక్కడ బెటర్గా ఉంటుందని చెప్తున్నావా? అది ఇక్కడే నన్ను లెక్కేసుకోవట్లేదు, అన్ని పనులు చేపించుకుంటుంది, అక్కడిక నన్ను అసలు ఊరుకుంటుందా అని చెప్పి ఈ విధంగా పద్మ అంటూ ఉంటుంది. ఇకపోతే ఆద్యతో రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, సారీ సార్, మనసులో ఉన్నారు, లేదని చెప్పట్లేదు, కానీ సారీ సరికి నాకు పెళ్ళి జరగదు కదా ఆద్య, నాకు తెలిసిపోయింది, అలాంటప్పుడు సారీ సార్ జీవితాన్ని నాశనం చేయడం ఎందుకు? అందుకే నేనే సారీ సార్ వెంట పడ్డాను కదా, బాబాయ్ కాళ్ళ మీద పడి మరీ నన్ను క్షమించమని అడిగాను, నేను ఎవరిని ప్రేమించిన బాబాయ్ అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డాను. ఆ రోజు బాబాయ్ నా మాటకు విలువిచ్చి నాన్నతో ఈ విషయాన్ని చెప్పలేదు, లేకపోతే ఈ పాటికి నాన్న నన్ను చంపేసేవాళ్ళ ఆద్య అని చెప్పేసి ఈ విధంగా రామలక్ష్మి అంటూ ఉంటే, బాధపడకు రామా, ఇందాక పంతులు గారు కూడా చెప్పారు కదా జాతకాలు చూసి, నీ పెళ్ళి సంతోషంగా జరుగుతుందని, నీకు ఇష్టం లేని పెళ్ళైతే నువ్వు సంతోషంగా ఉండలేవు కదా, అంటే నీకు ఇష్టమైన పెళ్ళే జరుగుతుందిలే అని అంటూ ఉంటే, లేదాద్య, నా జీవితంలో సంతోషం లేదు, ఆ ప్రశాంత్ అంటే ఇష్టం లేదు, కానీ ప్రశాంత్ని పెళ్లి చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళు చెప్పినట్లే నడుచుకోవాలి, లేకపోతే అమ్మాయి పరువు తీసింది అంటారు, ఇబ్బంది పెట్టింది అంటారు, అంతేకాని ఎవరు మన మనసుని అర్థం చేసుకోరా ఆద్య. అదే నీ మనసుని అర్థం చేసుకొని ఉంటే పద్మత్తయ్య చారుని తీసుకొచ్చి మీ ఇద్దరి మధ్యలో నించోబెట్టేది కాదు కదా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆద్య. ఆద్య ఇలా అంటూ ఉంటుంది, సారీ సార్తో నేను మాట్లాడతాను అని అంటూ ఉంటే, సారీ సార్ కనీసం నా వైపు కూడా చూడట్లేదు, నేనంటేనే అసహ్యంగా ఫీల్ అవుతున్నారు ఆద్య అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. లేదు, నేను మాట్లాడతాను కదా, నువ్వు కంగారు పడకు అని చెప్పేసి ఆద్య బ్యాగ్ తగిలించుకొని వెళ్తూ ఉంటుంది. వద్దాద్య, ఆద్య అని పిలుస్తున్నావు కూడా ఆద్య వెళ్ళిపోతుంది. ఇకపోతే రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటే ప్రశాంత్ బైక్ వేసుకొని వస్తాడు. వెంటనే, ఏంటి రామ ఆలోచిస్తున్నావు? నేను నీకు కాబోయే భర్తని, నువ్వు ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకున్నాను కదా, అలాగే నువ్వు కూడా నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి, నీకోసమే వచ్చాను, ఎక్కు, బైక్ ఎక్కు అని చెప్పి అనగానే వెంటనే రామలక్ష్మి బాధపడుతున్న మనసులో ఏం మాట్లాడాలో అర్థం కాక వెంటనే ఇక ప్రశాంత్ బైక్ ఎక్కి వెళ్ళిపోతుంది. ఇకపోతే సౌర్య దగ్గరికి వెళ్ళి ఆద్య మాట్లాడాలనుకుంటుంది. సౌర్య సార్ ఎక్కడున్నారని కనుక్కుంటుంది. సౌర్య దగ్గరికి వెళ్తుంది. సార్ మీతో కొంచెం మాట్లాడాలి అనగానే,
ఏం మాట్లాడాలి ఆద్య, ఇంకా ఏముందని మాట్లాడాలి అని అంటూ ఉంటే, లేదు సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. సరే చెప్పు అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య. సార్ రామ చేసింది తప్పే, కానీ తను తనకి మీరంటే చాలా ఇష్టం సార్ అనగానే, ఇష్టమా? ఇష్టం ఉంటే ఇలానే చేస్తారా ఆద్య? ప్రేమించమని చంపింది. తీరా నేను ప్రేమిస్తుంటే ప్రేమించకుండా ఎలా చేస్తుందో చూసావు కదా. చివరికి రామలక్ష్మి వాళ్ళ లాంటి వాళ్ళని ప్రేమిస్తే ఇలానే జరుగుతుంది అని ఈ విధంగా అంటూ ఉంటే, లేదు సార్ ప్లీజ్ మీరు రామని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని ఈ విధంగా అంటూ ఉంటే, లేదు ఆద్య ఇంకా రామలక్ష్మి గురించి ఆలోచించేదే లేదు. రామలక్ష్మికి నాకు ఈ రోజుతో ఎటువంటి అనుబంధం కూడా లేదు. రామలక్ష్మి స్టూడెంట్, నేను కోచ్ అంతే అని చెప్పి అనగానే, లేదు సార్ ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకోండి అని చెప్పి ఆద్య బ్రతిమలాడుతున్నా కూడా శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే ఇక ఆద్య ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. సార్ చాలా బాధపడ్డారు. రామలక్ష్మి ఎందుకు ఇలా చేసింది? అయినా పెద్దనాన్న ముందు నోరు తెరిచి నేను ఇలా చేశాను అని చెప్తే పెద్దనాన్న తట్టుకోలేరు. అసలు రామ జీవితం ఏంటో, నా జీవితం ఏంటో అర్థం కాకుండా పోయింది. మధ్యలో చారు వచ్చింది. చారు అయినా సీనుని సంతోషంగా చూసుకుంటుందా అంటే అది లేదు. ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలు పెడుతూనే ఉంది. నిన్న కాక మొన్న సామాన్లు ఇంటికి తీసుకొచ్చింది. ఈరోజు ఏకంగా పంతులు గారినే మెడపట్టి బయటకు గెట్టయిపోయింది. అసలు ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇకపోతే చారు ఇంటికి కిల్లి తీసుకుని వస్తుంది. సేను బావా, నువ్వు నాతో ఎలా కలిసిండో చూస్తాను. ఇంట్లో అందరు కూడా నన్ను వేలెత్తి చూపిస్తున్నా కూడా నా భార్య అలాంటిది కాదు అని చెప్పలేకపోయావు. నాకు సపోర్టుగా నించోలేదు. అదే ఆద్య నా పరిస్థితిలో ఉంటే నువ్వు అలానే ఉంటావా? అస్సలు ఉండవు. ఆద్యకి సపోర్ట్ చేస్తావు కదా. ఎలాగైనా నీకు ఈ కిల్లి తినిపించేస్తాను. నా వెంట చారు చారు అని చెప్పి తిరిగేలా చేస్తాను అని చెప్పి ఈ విధంగా అంటూ చారు అనుకుంటూ ఉంటే పద్మ పార్వతి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటారు. చారు ఏంటి నువ్వు చేసింది? పంతులు అలా మెడపట్టి బయటకు గెట్టడం ఏంటి అని అంటూ ఉంటే, ఏం చేయమంటారు, నా జాతకం బాగలేదంట, నిన్ను దురదృష్టవంతురాలంట, నాకు సంతానం కలగరంట, ఎలా కలగరో నేను చూస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటే, పట్టించుకోకే, నువ్వు సీను సంతోషంగా ఉంటే అదే చాలు అనగానే, సంతోషంగా ఉంటాను, ఈ చారు అంటే ఏంటో నిరూపిస్తాను అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. సరే కానీ ఇంటిలో పనులు చేసి ముందు కోడలిగా అన్నయ్య ముందు పేరు తీసుకొచ్చుకో అనగానే, నేను అసలు ఈ ఇంటికి కోడలిని అయితేనే కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా పద్మ పార్వతి షాక్ అయిపోతారు. అంటే నిజంగా ఆద్య సీనులకే పెళ్లి జరిగిందా? చారుకి సీనుకి పెళ్లి జరగలేదా? ఆ రోజు మత్తిచ్చినప్పుడు నిజంగా ఆద్య మెడలో ఉన్న తాళిని తెంచి చారు తన మెడలో వేసుకొని ఇంటికి కోడలిగా అడుగు పెట్టిందా? నిజంగా ఏం జరిగింది? అయితే అదే నిజమైతే పద్మ పార్వతి ఏం చేయబోతున్నారు? ఇక పద్మ పార్వతి మాటలు అసలు చారు లెక్క చేయదనే చెప్పుకోవాలి.